ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఆషాఢ మాసం అంటే తెలుగు జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బోనాల పండగ జాతర సాగుతూ ఉంటుంది. అంటే బోనం అంటే ఏంటో ఒక 2 మాటల్లో తెలుసుకుందామండి. బోనం అంటే భోజనం. జనరల్గా కథల ప్రకారం అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చెప్పే కథ ఏమిటంటే, అమ్మవారు అత్తగారింటి నుంచి అమ్మవారింటికి వస్తారంట. తద్వారా ప్రజలందరూ ఆవిడ్ని ఇష్టమైన వంటకాలను చేసి ఆవిడికి సమర్పించడానికి వెళ్ళి, అలాగే వ్యాధులు వ్యాపించే కాలం కాబట్టి నువ్వు ఎలాగో ఇక్కడ ఉన్నావు కాబట్టి మమ్మల్ని చల్లగా చూడమ్మా అని ప్రార్థించి వస్తారట. సో ఈసారి సంథింగ్ స్పెషల్గా మన హైదరాబాద్ ఉమ్మడి దేవాలయ కమిటీ వారు ఏం చేశారంటే, మన గోల్కొండ అమ్మవారికి మొదటి బంగారు బోనం సమర్పించారు. అటు నుంచి విజయవాడ కనకదుర్గ, అటు నుంచి నిన్న మన బల్కంపేట ఎల్లమ్మ. ఈ రోజు మనం ఇక్కడ ఉన్న ప్రాంగణం జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్లో ఉన్నాము. సో ఇక్కడ బంగారు బోనం తీసుకొని రావడం, అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. చూసారు కదా, ఈ రోజు శుక్రవారం కాబట్టి ప్రాంగణం అంతా భక్తులతో కలకలలాడుతూ ఉంది. అందులో ఆషాఢ మాసం కాబట్టి తప్పకుండా ఒక్కసారైనా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అందులోని ఈ రోజు ఇక్కడికి బంగారు బోనం తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఒక జాతర లాగా సాగుతుందనే చెప్పాలి. సో మాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఇంట్లో ఎంచక్క వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారి అందరికీ మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ వారి ఆశీస్సులు, ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము వచ్చేసి ఉమ్మడి దేవాలయ కమ్యూనిటీ అక్కన్న మాదన టెంపుల్, మాంకాలమ్మ టెంపుల్ నుంచి ఈరోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం తేవడం జరిగింది. 7 బోనాలు సమర్పించుకుంటాం అనమాట. ప్రతి ఏటా అమ్మవారికి 7 బంగారు బోనాలు 7 గుళ్ళకి చేయడం జరుగుతుంది ప్రతి ఏటా ఆషాఢ మాసం. అందరికీ ఆషాఢ బోన పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు పాతనగరం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో 4వ బంగారు బోనం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించడం జరిగినది. ఆనవాయితీగా 2008 నుండి ప్రతి సంవత్సరం బోనాల పండుగ సందర్భంగా ఆషాఢ మాసంలో బంగారు బోనం సప్తమాతృలకు బంగారు బోనం సమర్పించడం ఒక ఆనవాయితీగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ నుండి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుండి, కల్చరల్ డిపార్ట్మెంట్ నుండి మరియు ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారి సహకారాలతో పెద్ద ఊరేగింపుతో ఈ కార్యక్రమాన్ని మేము అక్కన్న మాదన్న మహాంకాళి మందిరం హరిబౌలి నుండి మొదలు పెట్టడం జరిగింది. అక్కడి నుండి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చి బంగారు బోనం సమర్పిస్తూ పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాలు, ఉమ్మడి దేవాలయాల ఆలయాలు, ఓల్డ్ సిటీ నుంచి మరి ముఖ్యంగా ఆలయాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని విజయం చేయడం జరిగింది. ఇది 4వ బంగారు బోనం. మొదటి బంగారు బోనం మేము
26 తారీఖు నాడు జగదాంబిక అమ్మవారికి, గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది. రెండవ బోనం 29 నాడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. మూడవ బోనం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. ఇది 4వ బోనం. దీని తర్వాత 10వ తారీఖు నాడు మన ఉజ్జయిని మహంకాళమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖు నాడు భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ వద్ద కూడా బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా 17వ తారీఖు నాడు ఆఖరిగా మన సింహవాహిని లాల్ దర్వాజా మహంకాళి మాతకు సమర్పించడం జరుగుతుంది. ఈ బోనం సమర్పించడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ సంక్షేమంతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారికి బోనం సమర్పించి వారి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.